హలో అండి. ఈ వీడియోలో మనకి గాఢ నిద్ర రావడానికి యోగ నిద్ర చేయబోతున్నాము. నిద్ర ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇన్సోమనియా అంటాము. అంతేకాకుండా ఆలోచనలతో నిద్ర రాని వాళ్ళకి, హై బీపీ ఉన్న వాళ్ళకి, యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి, ఏదైనా విషయం విన్నప్పుడు కంగారు పడే వాళ్ళందరికీ కూడా సరిగ్గా నిద్రపోలేరనమాట. అంతేకాకుండా వయసు పైబడిన వాళ్ళు ఒక్కొక్కసారి ఏమన్నా పెయిన్ ఉండి హాస్పిటల్‌లో ఆపరేషన్స్ అయ్యి, ఏమైనా గాయాలయినప్పుడు కూడా నిద్ర రాదు. ఇలాంటి సమయం అన్నిటిలో కూడా ఈ యోగ నిద్ర ఉపయోగపడుతుంది. యోగ నిద్ర అంటే ఏంటంటే, యోగా శాస్త్రం నుంచి వచ్చింది. ఇదొక రిలాక్సేషన్ టెక్నిక్ అనమాట. దీనికి సైంటిఫిక్‌గా మోడర్న్ సైన్స్ ఏమని పిలుస్తుంది? ఎన్ఆర్‌జిడిఆర్ అంటున్నారు. ఈ యోగ నిద్రలో ఏమవుతుందంటే, మన యొక్క శరీరానికి మనము నిద్రని కలిగిస్తాము. మనసుని మాత్రం మెలకువగా ఉంచి, మనం ఏమేమి చేయాలనుకుంటున్నాం, ఏమేమి చెప్పాలనుకుంటున్నాం అన్నీ చెప్పడం ద్వారా, మన యొక్క శరీరము, తర్వాత మనసు కూడా ఒక యూనియన్ లాగా అయ్యి, తర్వాత మనకి మంచి లైఫ్‌ని, మంచి హ్యాపీనెస్‌ని, స్ట్రెస్ రిలీఫ్‌ని, కోపాన్ని తగ్గించి, యాంగ్జైటీని, కంగారుని తగ్గించి, ఇంకా చెప్పాలంటే క్యారెక్టర్‌ని మార్చడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దాని ద్వారా మన రోజు చేసుకునే పనిలో, పిల్లల చదువుల్లో కూడా మంచి ప్రొడక్టివిటీ అనేది బావుంటుందనమాట. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీకు కావాలంటే మన ఛానల్ విజిట్ చేయండి. చాలా వీడియోస్ ఉన్నాయి. ప్రతి వీడియో ముందు వచ్చి ఇంట్రడక్షన్ మీరు వింటే గనుక యోగ నిద్ర ఎందుకు ఉపయోగపడుతుందని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి ఒక రిలాక్సేషన్ టెక్నిక్ లాగా నేను యోగ నిద్ర చేశాను. మీకు కావాల్సింది మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటే గనక వాళ్ళకి వీడియోస్ షేర్ చేయండి. ఇప్పుడైతే యోగ నిద్ర చేయబోతున్నాము. యోగ నిద్ర చేసే ముందు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ యోగ నిద్ర ఎలా చేయాలని చెప్పేసి. ఒకటి, ఇది శవాసనంలో యోగా మ్యాట్ మీద చేయాలి. మీరు యోగా మ్యాట్ మీద కూర్చోలేకపోతే గనక బెడ్ మీద చేయొచ్చు. తల కింద దిండు లాంటిది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉద్దేశ్యం ఏంటంటే, మీరు కనీసం దాదాపుగా 20-25 నిమిషాల పాటు ఈ యొక్క యోగ నిద్రలో కదలకుండా, మాట్లాడకుండా ఉండాలి. అందుకే మీ శరీరము, మీ యొక్క బాడీ అనేది కంఫర్టబుల్‌గా ఉండడం కోసం ఎలా కంఫర్టబుల్‌గా ఉంటే అలా మీరు చూసుకోవాలనమాట. తల కింద పిల్లో పెట్టుకోవచ్చు. నడుము నొప్పి ఉన్న వాళ్ళు నడుము కింద కూడా ఒక చిన్న మెత్తని దుప్పటి లాంటిది కూడా పెట్టుకోవచ్చు. ఇంకా బ్రైట్ లైట్‌లో, చాలా వెలుతురున్న గదిలో చేయకండి. కొంచెం లైట్ ఉండాలి. కంప్లీట్‌గా చీకటి ఉండకూడదు. దాని ద్వారా మీరు నిద్రపోతారు. ఈ యొక్క 25 నిమిషాలు, 30 నిమిషాలు ఎంత టైం అయితే అంతటే నేను ఈ యొక్క యోగ నిద్ర పూర్తయిందన్న వరకు కూడా మీరు నిద్రపోకూడదు. తర్వాత మీరు నిద్రపోవచ్చు. దాని ద్వారా 100% రిజల్ట్స్ అనేది మీకు ఫాస్ట్‌గా కలుగుతుంది. అంతేకాకుండా యోగ నిద్ర వినే ముందు, అంటే ఈ యొక్క మెడిటేషన్ నా వాయిస్ వినే ముందు మీరు కనీసం ఒక 2 గంటలు, 1.5 గంటల పాటు తినకుండా ఉండాలి. దాని ద్వారా మీ నిద్రపోరు, ఇక శరీరం కూడా చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. ఇది మార్నింగ్ వినొచ్చు, ఆఫ్టర్‌నూన్ వినొచ్చు, ఈవినింగ్ వినొచ్చు. నిద్ర గురించి కాబట్టి ఎక్కువగా నిద్రపోయే ముందు మీరు ఇది విన్నాక నిద్రపో. తర్వాత ఇంకేమి కూడా యాక్టివిటీస్ చేయకుండా ఉంటే మంచిది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకా దానికన్నా ముందు వీడియోస్ అన్నీ కూడా చూడండి. తప్పకుండా మీ యొక్క డౌట్స్‌కి నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే యోగ నిద్ర చేద్దాం. యోగ నిద్రకి సిద్ధం కండి. గాఢ నిద్ర కోసం యోగ నిద్రకి సిద్ధం కండి. ఇప్పుడు సౌకర్యంగా శవాసనంలో, లేకపోతే మంచం మీద, మీరు ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ శవాసనంలో ఉండండి. పాదాలను కొంచెం విడిగా వదిలేయండి. చేతులను శరీరానికి కొంచెం దూరంగా ఉంచండి. అరచేతులు పైకి చూస్తున్నట్లుగా ఉండనివ్వండి. ఇప్పుడు ఒక చిన్న సర్దుబాటు మీకు అవసరమైతే చేసుకోండి. మీ దుస్తులు కానివ్వండి, మీరు కప్పుకున్న దుప్పటి కానివ్వండి, ఇంకా ఏమైనా ఉంటే సర్దుబాటు చేసుకోండి. తర్వాత కదలాల్సిన అవసరం లేకుండా మిమ్మల్ని మీరు సౌకర్యంగా ఉంచండి. ఇప్పుడు మెల్లగా కళ్ళను మూసుకోండి. ఇప్పటి నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది.
ఇప్పుడు మీ సహజ శ్వాసను గమనించండి. శ్వాస లోనికి వస్తుంది. శ్వాస బయటికి వెళ్తుంది. మీరు యొక్క శ్వాసను మార్చవద్దు. దానికి ఉన్న రిథమ్‌ని మార్చవద్దు. కేవలం దాన్ని గమనించండి. కేవలం దాన్ని అనుభవించండి. కానీ శ్వాసను పెంచడము, తగ్గించడం కానీ మీరు చేయవద్దు. ప్రతి శ్వాస బయటికి వెళ్ళేటప్పుడు మీ శరీరం కొంచెం కొంచెంగా భారంగా మారుతుంది. నేల లేకపోతే మంచం మీద ఉన్నప్పటికీ కూడా మీ యొక్క శరీరాన్ని పూర్తిగా మద్దతిస్తుంది అన్నమాట. మీకు ఇప్పుడు ఏ బాధ్యత లేదు. ఏ పని లేదు. ఏ ఆలోచన కూడా అవసరం లేదు. ఇప్పుడు ఒక చిన్న మృదువైన సంకల్పాన్ని మనసులో గుర్తు చేసుకోండి. సంకల్పం అనేది ఏదైనా ఒక పాజిటివ్ తలంపు అన్నమాట. ఇంటెన్షన్ లాంటిది. అది చిన్నగా, అర్థవంతంగా ఉండేలాగా చూసుకోండి. ఈ యొక్క సంకల్పం అనేది బలవంతంగా చెప్పకూడదు. కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్‌తో, కంప్లీట్ అనుభవంతో ఈ యొక్క సంకల్పాన్ని 3 సార్లు మీ యొక్క మదిలో దాన్ని పునరావృతం చేయండి. మీకు ఏదైనా ఒక సంకల్పం ఉంటే దాన్ని చెప్పుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు నేను రిపీట్ చేస్తున్న సంకల్పాన్ని మీకు మీరుగా 3 సార్లు పునరావృతం చేయండి. నిద్ర నాకు సహజంగా, సులభంగా వస్తుంది. ఈ యొక్క సంకల్పాన్ని 3 సార్లు మీకు మీరు చెప్పుకోండి. నిద్ర నాకు సహజంగా, సులభంగా వస్తుంది. ఈ ఆలోచనను మెల్లగా అవచేతనంలోకి వదిలేయండి. మీ యొక్క సబ్‌కాన్షియస్‌లోకి వదిలేయండి. అంటే మీరిప్పుడు ఏమి చెప్పినా, ఏం మాట్లాడినా అంతా కూడా మీ యొక్క అవచేతన మైండ్‌లోనికి వెళ్ళి అక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది. తద్వారా మీరు అదే విధంగా ఉండటానికి, మీ యొక్క శరీరము అదే విధంగా పనిచేయడానికి, మీ యొక్క మనసు కూడా అదే విధంగా పనులు చేయడానికి ఈ యొక్క సంకల్పం అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు రొటేషన్ ఆఫ్ కాన్షియస్‌నెస్ చేద్దాము. దీన్నే శరీర అవగాహన చైతన్య పరిభ్రమణ అంటాము. అంటే మన యొక్క దృష్టిని లేకపోతే అవగాహనను మన శరీరంలో ఉన్న ఒక్కొక్క భాగం మీదకు తీసుకెళ్లడం ద్వారా ఈ యొక్క భాగానికి ఎక్కడ లేని రిలాక్సేషన్‌ని, ఎక్కడ లేని రెస్ట్‌ని అంటే మంచి రెస్ట్‌ని, మంచి రిలాక్సేషన్‌ని మనం ఇస్తున్నామనమాట.
నేను ఒక్కొక్క శరీర భాగం పేరు చెప్పినప్పుడు, మీరు దాన్ని మీ యొక్క దృష్టిలోనికి అంటే మీ యొక్క విజువలైజేషన్‌లోకి తీసుకురండి. అంతేగాని ఆ యొక్క శరీర భాగాన్ని ఎక్కడ నొక్కవద్దు, కదిలించవద్దు. మీరు ఈ యొక్క విజువలైజేషన్ అవగాహన చేయలేకపోయినప్పటికీ కూడా బాధపడవద్దు, కంగారు పడవద్దు, ఒత్తిడికి గురవ్వద్దు. కేవలము మీకు వినిపించింది వినడము, దాన్ని పూర్తిగా అవగాహనలోకి తీసుకురావడం అంటే అనుభవించడం మాత్రమే. ఇప్పుడు శరీరంలోని ప్రతి భాగం మీద మన అవగాహనను మెల్లగా తీసుకెళ్దాం. శరీరాన్ని కదపవద్దు. కేవలము మనసులో గుర్తించండి సరిపోతుంది. మొదటిగా కుడివైపు కుడి చెయ్యి బొటనవేలు, రెండవ, మూడవ, నాలుగవ, ఐదవ వేలు, అరచెయ్యి, చేయి వెనుక భాగము, మణికట్టు, మోచేయి, పై చెయ్యి, కుడి భుజము, ఎడమ చెయ్యి బొటనవేలు, రెండవ, మూడవ, నాలుగవ, ఐదవ వేలు, అరచేయి, మణికట్టు, మోచేయి, చేతి పై భాగము, ఎడమ భుజము, కుడి పాదం పెద్ద వేలు, రెండవ, మూడవ, నాలుగవ, ఐదవ వేలు, పాదం అడుగు భాగము, మడమ, కాలి మడమ, మోకాలు, తొడ, అదేవిధంగా ఎడం పాదం కూడా. వెన్ను కింద భాగము, మధ్య భాగము, పై భాగము, ఛాతీ, పొట్ట భాగము, నడుమ భాగము, మెడ, దవడ భాగము, చెంపలు, కళ్ళు, నుదురు భాగము, తలపై భాగం మొత్తము కూడా. ఇప్పుడు తల నుంచి కాలి వేళ్ళ వరకు మీ యొక్క శరీరాన్ని కొన్ని క్షణాల పాటు గమనించండి. మీ యొక్క అవగాహనతో, మీ యొక్క విజువలైజేషన్‌తో మీ యొక్క శరీరాన్ని తల నుంచి కాళ్ళ వరకు చిన్న స్కానింగ్ మిషన్‌తో స్కాన్ చేస్తున్నట్లుగా కొద్ది కొద్ది భాగమును గమనిస్తూ శరీరం మొత్తాన్ని కూడా గమనించండి.
ఇప్పుడు మీ శరీరం పూర్తిగా విశ్రాంతిగా ఉంది. నిశ్చలంగా విశ్రాంతిగా ఉంది. మీ యొక్క గుండె కొట్టుకోవడం కూడా మెల్లగా సహజంగా సంతోషంగా ఉంది. శరీరం పూర్తిగా విశ్రాంతిలో ఉంది. పూర్తి విశ్రాంతి. పూర్తి విశ్రాంతి. విశ్రాంతి. ఇప్పుడు మళ్ళీ శ్వాసను గమనించండి. శ్వాస లోనికి, శ్వాస బయటకి. ప్రతి శ్వాస బయటకు వెళ్ళేటప్పుడు మీరు మరింత లోతైన విశ్రాంతిలోకి జారుతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు మనసులో మెల్లగా లెక్కించండి. శ్వాస లోనికి వచ్చినప్పుడు బయట శ్వాస తీసుకొని శ్వాస వదిలినప్పుడు 10, శ్వాస తీసుకొని శ్వాస వదిలినప్పుడు 9. ఈ విధంగా వెనుక నుంచి 1 వరకు లెక్కించండి. ఇది నెమ్మదిగా కొనసాగించాలి. దీనిలో కంగారు పడడానికి ఏమీ లేదనమాట. దీని ద్వారా మీ యొక్క మనస్సు, శరీరం కూడా మరింత నిశ్చలంగా మారుతాయి. శరీరం పూర్తి విశ్రాంతిలోనికి, మనసు పూర్తి ఏకాగ్రతలోనికి మారుతాయన్నమాట. లెక్క తప్పినా పర్వాలేదండి. కంగారు పడద్దు. ఒత్తిడికి గురి కావద్దు. మీరక్కడ ఆపి మళ్ళీ లెక్క పెట్టచ్చు. లేదు అంటే మీరు లెక్క పెట్టలేకపోతున్నారు. మొదటిసారి యోగ నిద్ర చేస్తున్నారు అయితే గనక మీరక్కడ ఆగి కొంత సమయం ఆగి ఉండండి. మళ్ళీ నా యొక్క వాయిస్ మీకు వినిపించే వరకు కూడా. అంతేగాని కంగారు పడద్దు. ఒత్తిడికి గురి కావద్దు. లెక్కని ప్రారంభించండి. మనసు నిశ్శబ్దంగా మారుతుంది. శ్వాస తీసుకొని శ్వాస వదిలాక 10,
ఇప్పుడు మీ దృష్టిని మీ శరీరం కింద ఉన్న ఆధారం పైకి తీసుకురండి. అంటే మీ శరీరం మంచం మీద లేదా నేల మీద పూర్తిగా మద్దతుతో ఉందన్నమాట. మీ శరీరం క్రింద ఒక మృదువైన వెచ్చని నేల ఉన్నట్లుగా ఊహించుకోండి. ఆ నేల చాలా సురక్షితంగా ఉంది. చాలా స్థిరంగా ఉంది. మీ శరీరాన్ని ఏమీ చేయమని అడగడం లేదు. కేవలము మీ యొక్క శరీరానికి మద్దతిస్తుంది. ఇప్పుడు మీ శరీరం బరువు ఆ నేలలోకి మెల్లగా మునిగిపోతున్నట్లుగా అనిపించనివ్వండి. పాదాలు, కాళ్ళు, తొడలు మెల్లగా భారంగా వదులుతున్నాయి. పొట్ట, ఛాతీ, వెన్ను అన్నీ కూడా విశ్రాంతిగా భూమికి అంకితమవుతున్నాయి. ప్రతి శ్వాస బయటకు వెళ్ళేటప్పుడు మీ శరీరం నుంచి పాత అలసటం మెల్లగా నేలలోకి జారిపోతూ ఉంది. ఈ నేల అన్నీ స్వీకరిస్తుంది. మీకు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ శరీరం చుట్టూ ఒక మృదువైన నిశ్శబ్దం ఉంది. ఆ నిశ్శబ్దము బరువుగా లేదు, అలాగని భయంగా కూడా లేదు. ఈ యొక్క నిశ్శబ్దం మీకు బాగా పరిచయమైన శబ్దం మాత్రమే. అంతేకాకుండా చాలా సురక్షితంగా కూడా ఉంది. ఈ నిశ్శబ్దంలో మీ శరీరం నిద్రను గుర్తు తెచ్చుకుంటుంది. ఇంకా మీ శరీరాన్ని మీరు పట్టుకోనవసరం లేదు. మీ యొక్క శరీరంలో ఉన్న అన్ని అవయవాలు కూడా పూర్తిగా విశ్రాంతిలో ఉన్నాయి. మీ యొక్క శరీరాన్ని ఒక లగేజ్ బ్యాగ్ వదిలేసినట్లుగా దాని నేల మీద కానీ, మీరు ఎక్కడైతే శ్వాసనంలో ఉన్నారో అక్కడ వదిలేయండి. దాని గురించి ఇంకా ఆలోచించవద్దు. ఇక్కడ ఏ వెలుగు లేదు,
ఏ దృశ్యము లేదు. కేవలం విశ్రాంతి, నిశ్చలం మాత్రమే ఉన్నాయి. కేవలం ఒక సురక్షిత భావన మాత్రమే ఉంది. ఇప్పుడు మీ మనస్సు పనిచేయడం కూడా ఆపుతుంది. మీ యొక్క శరీరంతో పాటు మీ మనసు కూడా నిద్రలోకి వెళుతుంది ఇప్పుడు. మీరెక్కడా కూడా ఈ యొక్క శరీరాన్ని, నిద్రలోకి వెళుతున్న శరీరాన్ని పట్టుకోవద్దు. మీ యొక్క ఆలోచనలతో, మీ యొక్క సందేహాలతో ఏ శరీరాన్ని కూడా పట్టుకోవద్దు. వదిలేయండి. ఇప్పుడు మీ శరీరము మెల్లగా నిద్రలోకి వెళుతుంది. ఇప్పుడే మీరు నిద్రలోకి మెల్లగా జారిపోవచ్చు. ఏ ప్రయత్నం లేకుండా, ఏ ఆలోచన లేకుండా. నిద్ర మీకు దగ్గరగా వస్తుంది. దాన్ని ఆహ్వానించండి. ఇప్పుడు మళ్ళా ఒకసారి మీ యొక్క సంకల్పాన్ని గుర్తు చేసుకోండి. నిద్ర నాకు సహజంగా, సులభంగా వస్తుంది. దీన్ని 3 సార్లు మీకు చెప్పుకోండి. నిద్ర అనేది నాకు సహజంగా, సులభంగా వస్తుంది. ఇప్పుడు మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా మెలకువగా ఉంటే కనుక మెల్లగా నిద్రలోకి జారుకోండి. మీరిప్పటికే నిద్రలోకి వెళ్ళిపోతే ఈ యొక్క సాధన సహజంగానే కొనసాగుతుంది. మీరు దాని గురించి ఎటువంటి ప్రయత్నం చేయనవసరం లేదు. నా స్వరం మెల్లగా తగ్గిపోతుంది. మీరు దాన్ని గుర్తించాల్సిన అవసరం లేదు. మీ శరీరము నిద్రను స్వీకరిస్తుంది.